హనుమాన్ ట్రైలర్ హనుమాన్ యాక్చువల్గా వీళ్ళు చెప్పుకున్న ఇది ఇంతకుముందు ఆ కల్కి అనే సినిమాలతో పాటు జాంబిరెడ్డి అనే మూవీతో ఆడియన్స్ను విపరీతంగా అట్రాక్ట్ చేసినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ తరం దర్శకులు ప్రశాంత్ వర్మ టేకింగ్ కానీ మేకింగ్ కానీ కొన్ని షార్ట్స్ విషయంలో అతని ఆలోచన విధానం కానీ కొంచెం కొత్తగా ఉంటుంది. ఈ తన తరం దర్శకులకి భిన్నంగా కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా అతను గత 3 సినిమాల్లో చూసాం. కంటెంట్ పరంగా కూడా రెగ్యులర్గా ఉండట్లేదు. తను ఒక్కొక్క కథకి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కథ తీసుకుంటున్నాడు. ఆ డిఫరెంట్ స్టోరీస్తో డిఫరెంట్గా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కమర్షియల్గా ఎన్ని సక్సెస్లు ఉన్నాయనేది పక్కన పెడితే ఒక దర్శకుడిగా ప్రశాంత్ వర్మ టాలీవుడ్లో ఒక డిఫరెంట్ థింకర్ అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఇప్పుడు ఈ సినిమా హనుమాన్ కూడా వస్తున్నట్టుగా మనకు అర్థమైపోయింది. మామూలుగా జాంబిరెడ్డి తర్వాత తెలుగులో ఫస్ట్ జాంబీస్ మూవీ అని చెప్పేసి జాంబీస్ని కామెడీ చేసి కమర్షియల్గా సూపర్ హిట్ అందుకున్నారు. ప్రశాంత్ వర్మ, తేజ, ద హీరో తేజ, వాళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా అనేసరికి మళ్ళీ ఒక మీడియం రేంజ్ లేదా మినీ మూవీ వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ వీళ్ళు టీజర్తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం అయ్యారు. ఒక చిన్న టీజర్ కంట్రీ మొత్తం ఒక పెద్ద ఇంపాక్ట్ చూపించడం అనేది నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే అదే టైంలో ప్రభాస్ ఆదిపురుష్ టీజరు ట్రైలర్ అలాంటివి వస్తున్న టైంలో వీళ్ళు ఇచ్చిన ఈ టీజర్ గ్రాఫిక్స్ కంపేర్ చేసి ఒక అద్భుతాన్ని చూసాం మనం. ఆదిపురుష్ లాంటి భారీ బడ్జెట్ సినిమా గ్రాఫిక్స్ అంత నాసిరకంగా ఉంటే చాలా చిన్న సినిమాగా వచ్చినటువంటి వీళ్ళు విజువల్ గ్రాండియర్ చూపించారని చెప్పేసి అప్పుడే కంట్రీ మొత్తం ఉన్న ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాతే ఈ సినిమాకి పాన్ ఇండియన్ రేంజ్ కలరింగ్ వచ్చింది. ఆ కలర్ని కంటిన్యూ చేస్తూ విజువల్ గ్రాండియర్ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తూ ఇప్పుడు లేటెస్ట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే నిజంగా హనుమంతుడి యొక్క పవర్ని చూపించేలాగా, లేదా హనుమంతుడిని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన శక్తి వస్తుంది. ధర్మాన్ని కాపాడేటప్పుడు అన్ని కాలాల్లోనూ హనుమంతుడు వాళ్ళకి అండగా నిలబడతాడు. కలియుగంలో కూడా చాలామందికి అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఈ కుర్రాడికి కూడా అండగా నిలబడతాడని చెప్పేలాగా ఈ ట్రైలర్ ఉంది. అసలు ఇతనికి అండగా నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, సింపుల్గా చూసుకుంటే ఈ కథని మన అఖండ భారత ఇతిహాసాల నుంచి మేము ఇన్స్పైర్ అయ్యామని చెప్పేసి మొదలే చెప్పేశారు. సో అక్కడ కథకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏం లేదు. అంజనాద్రి కొండ అనే ఒక ప్రాంతంలో జరిగేటువంటి కథలాగా కనిపిస్తుంది. అక్కడికి ఆ అంజనాద్రి కొండ చుట్టూ కొన్ని అతీత శక్తులు ఉన్నాయి. వాటిని కాపాడుతూనే లేదా ఆ శక్తి గురించి ఆ ప్రాంతం వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తను ప్రపంచాన్ని శాసించేలాగా ఒక గొప్ప శక్తిని సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక విలన్కి ఇక్కడున్న శక్తుల వల్ల తను ఆ కెపాసిటీని సాధించగలని తెలిసిన తర్వాత ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికులు లేదా ప్రధానంగా ఈ కుర్రాడు వాళ్ళకి ఎదురు తిరుగుతాడు. ఆ ఎదురు తిరిగిన అతన్ని కూడా చంపేయడానికి ప్రయత్నం చేసి ఆ శక్తిని వాళ్ళు తీసుకెళ్లే దానికి ట్రై చేస్తున్నప్పుడు అతనికి అప్పుడు హనుమంతుడి దర్శనం అవుతుంది. అది నీళ్ళల్లో తను వెళ్తున్నప్పుడు హనుమంతుడి దర్శనం కావచ్చు, లేదా హనుమంతుడి యొక్క శక్తికి సంబంధించినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఏదో అతనికి దొరకడం, ఆ తర్వాత అతను విలన్లకు ఎదురు తిరగడం, ఆ శక్తి హనుమంతుడి శక్తి ఏదైతే ఉందో, అంజనాద్రి కొండ మీద ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఎవరి పాలు కాకుండా చూసుకొని అందుకు ఆయనకి హనుమంతుడే స్వయంగా దిగి వచ్చి సహాయం చేస్తాడు అనేలాగా ఈ ట్రైలర్ కనిపిస్తూ ఉంది. సో ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ చూస్తే యథో ధర్మస్తదో హనుమ, యథో హనుమస్తదో జయ అంటాడు. ధర్మం ఎక్కడుంటే హనుమంతుడు ఎక్కడ ఉంటాడు, హనుమంతుడు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది అనేది సింపుల్గా మనకి దాని అర్థం. అంటే ఇక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఈ కుర్రాడికి అండగా నిలబడి అతన్ని విజయం చేకూర్చేలాగా చేస్తాడనేది సింపుల్గా మన కథాపరంగా చూసుకుంటుంది. కాకపోతే ఈ సినిమాకి కథగా అయితే ఇదే ఉంది. సింపుల్గా అంజనాద్రి కొండ ప్రాంతంలో ఉంటే ఒక అతీత శక్తులు సంపాదించడానికి ఒక విలన్ రావడం, ఆ విలాన్ని ఒక సాధారణ కుర్రాడు ఎదుర్కోవడం, ఆ కుర్రాడికి హనుమంతుడు అండగా నిలబడడం. కమర్షియల్గా చూసుకున్నా కథాపరంగా చూసుకున్నా ఇంతమించి పెద్ద స్పాన్ కనిపించడం లేదు అనిపిస్తోంది. కానీ ఈ చిన్న కథని ప్రశాంత్ వర్మ నెక్స్ట్ లెవెల్లో డీల్ చేశాడని ఆ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ప్రధానంగా ఆ అంజనాద్రి కొండను ఎలివేట్ చేస్తూ సాగినటువంటి ఒక ఉంటుందని డ్రోన్ షాట్ లాగా, ఇట్స్ గ్రాఫిక్స్, అది గ్రాఫిక్స్ అయినప్పటికీ కూడా ఒక డ్రోన్ షాట్ లాగా దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఒక పెద్ద బడ్జెట్ సినిమా ఇచ్చి రాజమౌళి లాంటి డైరెక్టర్ తప్ప ఇలాంటి విజువల్ గ్రాండియర్ని ఊహించడం ఎవరికి సాధ్యం కాదేమో అన్నంత గొప్పగా అతను ఈ విజువల్స్ని ఊహించుకున్నాడు. అంత గొప్పగా, అంత పర్ఫెక్ట్గా విజువల్ ఎఫెక్ట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ పర్ఫెక్ట్గా సింక్ అయిపోయి ఒక అద్భుతాన్ని తెరమే చూడబోతున్నాం అనిపించేలాగా ఈ ట్రైలర్ చూస్తే కలరింగ్ కనిపిస్తూ ఉంది. నిజంగా ఇలాంటి కథలకి ఓవరాల్గా ఇలాంటి చిన్న చిన్న ప్లాట్స్ తీసుకొని నాకు వేరే భాషల్లో చాలా కథలు వచ్చి ఉంటాయి. వాళ్ళ మతాచారాల ప్రకారము లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పౌరాణిక గాథల ప్రకారం ఆయా దేశాల్లో కొన్ని కథలు వచ్చి ఉంటాయి. కానీ మనకి సంబంధించి హనుమంతుడు అనగానే హిందువులు కాని వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి భావం కలుగుతుంది. హనుమంతుడి యొక్క శక్తి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. కాబట్టి ఆయన ఒక మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ లాంటి కథను వెండితెర మీద చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని హిందువులు లేదా మతాలకు అతీతంగా ఖచ్చితంగా చూసేలాగే వీళ్ళు ఆ మేకింగ్ కానీ విజువల్స్ కానీ చూస్తుంటే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తేజతో పాటు ఈ సినిమాలో కనిపించిన ఆర్టిస్టులు ఎవరున్నారు అంటే
వరలక్ష్మి శరత్ కుమార్ ఉంది. తేజకి సిస్టర్ క్యారెక్టర్ చేసింది. తన తమ్ముడి మీద దాడి చేయడానికి వచ్చినటువంటి విలన్స్ని ఆమె కొబ్బరి బొండాలు తీసుకొని ఒక ఫైట్ చేసే సీన్ కూడా ఇందులో ఒక షాట్ కూడా ఉంది. అలాగే గెటప్ సీన్ ఒక పాత్ర చేసినట్టున్నాడు. విలన్ పాత్రలో వినయ్ రాయ్ కనిపిస్తున్నాడు. వినయ్ రాయ్ మనకి చాలా సినిమాల్లో కన్నడ అతను చాలా సినిమాల్లో విలన్గా, ఇప్పుడు హీరోగా స్టార్ట్ అయ్యి విలన్గా మొదలుపెట్టాడు. కాకపోతే అతనికి డబ్బింగ్ మాత్రం ట్రైలర్లో అంత గొప్పగా లేదు. దాన్ని తర్వాత కరెక్ట్ చేసుకుంటారేమో చూడాలి. నెక్స్ట్ మనకి సముద్రకని ఒక ముని పాత్రలో కనిపిస్తున్నాడు. సముద్రకని ఇలా ప్రధాన పాత్రలుగా కనిపించడం ఈ ట్రైలర్లో చాలా తక్కువగానే ఉన్నాయి. మరి వీటి చుట్టే కథ నడుస్తుందా, వీటి చుట్టే కథనం నడుస్తుందా అనేది మనకి సినిమా చూస్తే కానీ తెలియదు. అయితే వీళ్ళు మాకు ఈ ప్రపంచంలో అత్యంత బలవంతమైనటువంటి శక్తి దేవుడు హనుమంతుడు మా వెనక ఉన్నాడు కాబట్టి మేము సంక్రాంతి బరిలో పెద్ద హీరోలతో పోటీకి దిగుతున్నామని చెప్పేసి చాలా ధైర్యంగా నమ్మకంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది. అదే రోజు మనకి మహేష్ బాబు గుంటూరు కారం కూడా విడుదలవుతుంది. కంపేర్ చేసి చూస్తే కనుక ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారంకి వస్తున్నటువంటి టాకు చూసి ఈ ట్రైలర్ తర్వాత ఖచ్చితంగా హనుమాన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ చూపించబోతున్నాడు అనేది స్పష్టంగా ఈ ట్రైలర్తో అర్థమవుతుంది. సో ఇలాంటి కంటెంట్కి కొంచెం మంచి థియేటర్స్ దొరికినా లేదా ఎక్కువ థియేటర్స్ దొరికినా కానీ వీళ్ళు ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ని కూడా షేక్ చేస్తారు. ఆ రేంజ్ కంటెంట్ విజువల్ గ్రాండియర్ ఈ సినిమాలో ఈ ట్రైలర్ చూస్తుంటే కనిపిస్తోంది. కథనం కూడా అంతే గొప్పగా ఉంటే కనుక ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. విశేషం ఏంటంటే ఇప్పటివరకు మనకు పాన్ ఇండియన్ సినిమాలు అనగానే ఇండియాలోనే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ భాషల వరకు చూస్తూ ఉన్నాం. వీళ్ళు దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంతో పాటు స్పానిష్, జపనీస్, చైనీస్, కొరియన్, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఆ కంటెంట్ మీద ఉన్న నమ్మకం అనుకోవచ్చు, లేదా విజువల్స్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. వీటన్నిటికీ మించి తమ వెనక హనుమంతుడు ఉన్నాడన్న ధైర్యం కావచ్చు. హనుమాన్ జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల కాబోతోంది. మరి వీళ్ళకి కమర్షియల్గా ఇన్ని భాషల నుంచి ఎలాంటి అప్లాజ్ వస్తుందో కానీ ట్రైలర్ మాత్రం సింప్లీ సూపర్.